అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఏపీలో ఉన్న రైతన్నలకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే ఊహించని శుభార్తను అయితే తీసుకొచ్చిందండి. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మరి కాసేపట్లో మనకు ఎన్నికల ఫలితాలు అయితే వెలువడనున్నాయి. ఇక ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారనే వివరాలు అయితే మరి కాసేపట్లో మనకు తెలిసిపోనున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ నెల చివరి వారం నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి 17వ విడత 2,000 రూపాయలను విడుదల చేయడానికి ఏర్పాట్లు అయితే చేసింది. ఇక రైతులకు ఏ తేదీ నుంచి డబ్బులు వేస్తున్నారు, ఏ రైతులకు ముందుగా డబ్బులు జమ అవుతుంది ఏంటనే వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం. వీడియోని ముందుగా లైక్ చేయండి, తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి. అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడం జరుగుతుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఏడాది కూడా కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకానికి సంబంధించి విడతకు 2,000 రూపాయల చొప్పున మనకు 3 విడతల్లో 6,000 రూపాయలను అయితే అందిస్తూ వస్తుంది. ఇక ఇప్పటి వరకు చూసుకుంటే మనకు 16 విడతల డబ్బులను అయితే విడుదల చేసింది. ఇక మరొకసారి ఈ నెల చివరి వారం నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి 17 విడత 2,000 రూపాయలను అయితే జమ చేయబోతుంది. ఇక ఈ డబ్బులు జమ కావాలి అంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈకేవైసీ అనేది చేసుకుని ఉండాలి. అంతేకాకుండా ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చేసుకుని ఉండాలి. ఇలా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది ఎవరైతే చేయించుకున్నారో ఆ రైతులకు మాత్రమే మనకు డబ్బులు అయితే వస్తాయన్నమాట. ఇక ఇంకా ఎవరైనా చేసుకోకుండా ఉంటే వెంటనే చేసుకోండి. ఇక ఈరోజైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా కూడా ఎన్నికల ఫలితాలు అయితే రాబోతున్నాయి. ఇక రాష్ట్రంలో ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు, కేంద్రంలో ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారనే విషయాలు అయితే వెల్లడి కానున్నాయన్నమాట. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ అయితే నెలకొంది. ప్రజలందరిలో కూడా మరొకసారి ఈ విధంగా రైతులకైతే డబ్బులు అయితే వేస్తుంది కేంద్ర ప్రభుత్వం.